ఓపెన్ కాస్ట్ భూతం కోరలు చేస్తోంది. పచ్చని పొలాల్లో చిచ్చు పడుతోంది. దీని పుణ్యమాని ఇక్కడి ప్రజలు ఇండ్లు కోల్పోయారు. సాగు భూములు లాక్కోవడంతో ఉపాధిని కోల్పోయారు. వందల ఊర్లు కనుమరుగైపోయాయి. ప్రజలు చేస్తున్న పోరాటం ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. పచ్చని పొలాలు మట్టి దిబ్బలుగా మారుతున్నాయి. ఊర్లకూర్లు కనుమరుగవుతున్నాయి. ఎన్నో ఇళ్లలో వెలుగులు నింపుతున్న సింగరేణి ఇక్కడి వారి జీవితాలను చీకటిమయం చేస్తోంది. అంతకంతకు పెరుగుతున్న ఓపెన్ కాస్ట్లు ఖమ్మం జిల్లాలోని గిరిజనుల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నాయి. ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు ఇక్కడి జనం. బొగ్గు నిల్వలతో తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని భావించారు ఇక్కడి ప్రజలు. అయితే ఇక్కడున్న సంపదను తరలించడంపై ఫోకస్ చేసిన పాలకులు ఈ ప్రాంతాల అభివృద్ధిపై మాత్రం కాన్సంట్రేట్ చేయలేదు. దీంతో ఆదివాసీల బతుకు చిత్రం పూర్తిగా మారిపోయింది. భూములు కోల్పోయిన వారి బతుకులు భారమైపోయాయి. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఊరిని, అన్నం పెట్టే భూములను వదులుకోవాల్సి వచ్చింది. ఒక్క ఇల్లందే కాదు, ఓపెన్ కాస్ట్లతో ఖమ్మం జిల్లాలోని ఎన్నో మండలాల రూపురేఖలే మారిపోయాయి. వందల ఊర్లు కనుమరుగయ్యాయి. ఇది మణుగూరు మండలం శ్రీరంగపురం. ఒకప్పుడు పర్యాటక ప్రాంతంగా ఉండేది. పచ్చని పొలాలు, దట్టమైన అడవి, పారే సెలయేర్లు, జారే జలపాతాలు, ఓపెన్ కాస్ట్తో అన్నీ మాయమైపోయాయి. అడవిని నమ్ముకుని జీవిస్తున్న గిరిజనుల్ని బలవంతంగా ఖాళీ చేయించారు. ఇదే మండలంలోని మల్లేపల్లి, బపణకుంట, ఎద్దడిగూడెం, పద్మగూడెం ప్రజల భూముల్ని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తోంది సింగరేణి. కోయగూడెం ఓపెన్ కాస్ట్ విస్తరణ పేరుతో టేకులపల్లి, లచ్చగూడెంలోని చాలా ఊర్లు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. జేకే ఓపెన్ కాస్ట్ పేరుతో ఇల్లందు పట్టణంలోని 7 వార్డుల్ని అధీనంలోకి తీసుకోవాలన్న సింగరేణి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక్కడి ప్రజలు తిరగబడటంతో బొగ్గు ఉత్పత్తి కేవలం 3 వార్డులకు పరిమితం చేశారు. దీనిపై స్థానికులు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. గుండాల మండలం ముత్తాపురంలో 4 బ్లాకుల్లో బొగ్గు నిక్షేపాలున్నట్లు సింగరేణి అధికారులు తేల్చారు. కాచనపల్లి, మమకన్ను, ముత్తాపురం, గుండాలలో ఓపెన్ కాస్టుల్ని ఏర్పాటు చేయాలని నిర్ధారణకొచ్చారు. దీంతో సింగరేణి యాజమాన్యం తమను ఎప్పుడు వెళ్లగొడుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు ఇక్కడి ప్రజలు. ఈ ఓపెన్ కాస్ట్లు తీయటం వల్ల మాకు సరిగా పనులు కూడా దొరకట్లేదండి. ఇల్లు ఎవరైనా కొనడానికి రావట్లేదు, అమ్మటానికి రావట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. అసలు మాకు సంవత్సరంలో 9 నెలలు పని దొరకదు, సంవత్సరంలో 3 నెలలు కూడా దొరకట్లేదు కూలి పని. నేను చేసి సెంటర్కి పని చేస్తా. అసలు ఖాళీగా ఉంటున్నాం. అసలు ఇల్లు దెబ్బతింటున్నాయి. ఓసీల వల్ల పంట పొలాలు కూడా నష్టపోతున్నాయి. పంట పొలాలు వేసుకోవటం, వాటి దగ్గర నుంచి వెళ్ళి భూములు లాక్కొని మైనింగ్ చేయటం వల్ల పంట పొలాలు లేవు. ఇటు రైతులు నష్టపోతున్నారు, ప్రజలు నష్టపోతున్నారు. ఇంకోటి ఏంటంటే అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసుకుంటే బాగుంటుందిలే, కానీ పైనుంచి వెళ్ళి తవ్వటం వల్ల భూములలో గోతులు పడటం, నీళ్ళు ఆగటం, వర్షపాతం వచ్చినప్పుడు బాగా నీళ్లు తడి బాగా పేరుకొని పోయి ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేస్తున్నారు ఇక్కడి ప్రజలు. తమ భూములు లాక్కుని సింగరేణి ఇచ్చే నష్టపరిహారం తమకొద్దంటున్నారు గిరిజనులు. భూములు లాక్కుంటే ఊరుకోమంటున్నారు. ఓపెన్ కాస్ట్ విస్తరణ సర్వేలను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇల్లందులో సింగరేణి అంటే కొన్ని వేల మంది ప్రత్యక్షంగా ఉండేది. వారికి పరోక్షంగా కూడా ఎంతోమంది ఉపాధి కలిపేవాళ్ళు. ఈ సింగరేణి ఓసీ చేయబట్టి ఉన్న భూమి ఖరాబ్ అవుతుంది, ఉద్యోగాలు లేవు, యువకులు అంతా నిరుద్యోగులుగా కూలి పనులు కూడా దొరకట్లేవు ఈ ఇల్లందులో. కాబట్టి ఇప్పుడు వచ్చే మైన్స్ సింగరేణి వాళ్ళు అండర్ గ్రౌండ్ మైన్స్ తీయడం వల్ల చాలా మందికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి యాజమాన్యం కానీ సింగరేణి సంస్థ కానీ అండర్ గ్రౌండ్ మైన్స్ ఓపెన్ చేసి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇప్పిస్తూ పరోక్షంగా ఎంతో మందికి అవకాశం కల్పించాలని కోరుతున్నాను. పచ్చని ఊర్లలో చిచ్చు పెడుతున్న ఓపెన్ కాస్ట్ల ఏర్పాటును అడ్డుకొని తీరుతామని స్పష్టం చేస్తున్నారు సింగరేణి ప్రాంత ప్రజలు.